వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అల్లూరు జిల్లా చింతపల్లి ఒకే వేదికపై అరకు పార్లమెంటు పాడేరు అసెంబ్లీ సెగ్మెంట్ల సమన్వయకర్తలు పెంచిన పెన్షన్లు పంపిణీ వేదికలో మొట్టమొదటి సమావేశం చింతపల్లి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో సమన్వయకర్తలే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులుగా ప్రచారం జరుగుతున్నట్టు సమాచారంతో పాటు లబ్ధిదారులకు జగనన్న పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెన్షన్ల పంపిణీ అనంతరం ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ప్రజల అర్హత ప్రామాణికంగా పెన్షన్లు పంపిణీ, పెన్షనర్ల ఎంపిక సచివాలయం ద్వారా జరుగుతున్నాయన్నారు. ఎనీమియా, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు చొప్పున పంపిణీ చేస్తున్న ముఖ్యమంత్రి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని, ఎన్నికలు మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా అర్హులందరికీ 3,000 రూపాయలు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. అనంతరం పాడేరు అసెంబ్లీ సెగ్మెంట్ వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ వైనాట్ 175 నినాదంతో ఎన్నికలలో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి తాను అనుకున్న లక్ష్యాలను సాధిస్తారని మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనూషాదేవి, జడ్పీటీసీ పోతురాజు బాలయ్య, ఎంపీడీఓ ఆశాజ్యోతి, సర్పంచులు పోరు దుర్య పుష్పలత, కో ఆప్షన్ మెంబర్ షేక్ నాజర్వలి, స్థానిక ఎంపీటీసీలు దాసరిధార లక్ష్మి, జయలక్ష్మి, వివిధ పంచాయతీ సర్పంచులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు, పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు. అలాగే కిలో భూదేవి అండి, చింతపల్లి 2 నుంచి. అలాగే చింతపల్లి 3 నుంచి మేడం, గడచూరు సునీత, నికాంత్ పెన్షన్ మేడం, చింతపల్లి 3 అంతాల నుంచి మేడం. థ్యాంక్ యూ మేడం. ఎవరైనా ఉత్సాహం తగ్గి మేము మాట్లాడతామంటే ఒక్కరు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. లక్ష్మి, మరి సింతపల్లి అండి. మరి ఇక్కడికి వచ్చిన పెద్దలు, నాతోటి పెన్షన్ తీసుకున్న వాళ్ళకి అందరికీ నమస్కారం. జగనన్న ఎన్ని దినాలు మనకి 2,750 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు జగనన్న మనకు అనుకున్న మాట ప్రకారంగా మనకి 3,000 ఇస్తున్నాడు. 175 నియోజకవర్గాలు పిల్లలు ఉంటే అన్ని 15,000 అన్నప్పుడు 9 మంది పిల్లలు ఉంటే 9 మందికి ఇచ్చే పరిస్థితి ఉందా? అది సాధ్యమా చెప్పండి. ఒకరికైతే 15,000, ఇద్దరైతే 30,000, ముగ్గురైతే 45,000, 9 మంది లెక్కేసుకోండి. అది సాధ్యం కాని హామీలన్నీ కూడా ఈ రోజు టీడీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు వస్తే మీరు ఏ రకంగా జవాబు చెప్పాలనేది మీకే మేము వదిలేస్తున్నాం. జగనన్న ఒకటే చెప్తున్నాడు, మీకు మీ కుటుంబానికి మంచి జరిగింది అని మీకు అనిపిస్తే నాకు ఓటేయండి అని అన్నాడు. అవునా కదా? మొన్న 21వ తారీఖున జగనన్న వచ్చాడు. ఎంతమంది చూశారు? వచ్చారు కదా అందరూ. అన్నేమన్నాడు? మన పిల్లల భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు నాది, నేను చదివిస్తాను అని మాట ఇచ్చినటువంటి నాయకుడు ఎవరంటారు? ఆ మాట కేవలం జగనన్న మాత్రమే అనగలడు. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే జాతీయ సమన్వయకర్త గారు పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారికి, అలాగే ఎంపీ గారు విజయసాయిరెడ్డి గారికి, అలాగే మంత్రివర్యులు అమర్నాథ్ గారికి, అలాగే మన పాడేరు జిల్లా అధ్యక్షురాలైనటువంటి మా పాడేరు శాసనసభ్యురాలు శ్రీమతి పుట్టగులి భాగ్యలక్ష్మి గారికి, అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఈరోజు మా పాడేరు నియోజకవర్గంలో సాధారణ కార్యకర్త అయినటువంటి నన్ను గుర్తించి మా ముఖ్యమంత్రి గారు నాకు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం పట్ల చాలా ఆనందంగా ఉంది. అది మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. అందరూ ఆనందోత్సవాలతో ఉన్నారు సార్ వీటికి. అయితే మా పాడేరు నియోజకవర్గంలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తూ మా పార్టీ సంక్షేమ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మరింత లోతుగా మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకువెళ్ళి మళ్ళీ 2024లో కూడా మా ముఖ్యమంత్రి వారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చూసుకొని 175 నియోజకవర్గాలు గెలిపించుకొని శాశ్వత ముఖ్యమంత్రిగా చూడాలన్నదే
మా గిరిజనుల కోరిక అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. Yeah.